Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androdyne Hospitals, Begumpet, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ నాకు వచ్చిన కామెంట్స్లో వచ్చిన టాపిక్ ఇది. సో దీంట్లో ఏంటంటే సెక్స్ చేసేటప్పుడు మన అంగానికి అంగం పైన ఉన్న చర్మానికి ఉన్న కనెక్షన్ కట్ అవుతుందా, అవ్వకపోతే అది అబ్నార్మలా, అయితే అది అబ్నార్మలా, ఇలా రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడైనా మనకి అంగం పైన చర్మం ఉంటుంది, ఆ చర్మాన్ని నుంచి మనకి అంగం కనెక్ట్ చేసే దాన్ని ఫ్రెన్యులం అంటాం. ఈ ఫ్రెన్యులం అనేది అంగానికి ఆల్మోస్ట్ డౌన్లో ఉంటుంది, కొందరికి అంగం పైన ఫిక్సేషన్ ఉంటుంది. సో ఇలా ఉండడం ద్వారా వాళ్ళకి ఏంటంటే దీంట్లో ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటంటే శీఘ్రస్ఖలనం జరిగిపోతుంది. సో జనరలీ మనకి ఇది పైన గ్లాన్స్ ఉంటుంది, గ్లాన్స్ మెటీరియల్ ఉంటుంది. గ్లాన్స్ అంటే ఇప్పుడు ఎర్రగా ఉండేది పైన దాన్ని గ్లాన్స్ అంటాము. ఆ గ్లాన్స్కి కింది భాగంలో మనకు అటాచ్మెంట్ ఉండాలి. దానికంటే ఎక్కడైనా పైనగా అటాచ్మెంట్ ఉంటే దానివల్ల మీకు శీఘ్రస్ఖలన సమస్యలు ఉంటాయి, లేకపోతే ఈజీగా టేర్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది టేర్ అవ్వడం వల్ల మనకు ఎటువంటి సమస్య లేదు. చాలా కామన్గా 100లో 90 మందిలో అది టేర్ అవుతుంది. అది ఫ్రెన్యులార్ టేర్. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. కొద్దిసేపు బ్లీడింగ్ అవుతుంది, దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ ఎక్కడ బ్లీడింగ్ అయినా కానీ మనం గట్టిగా ఒత్తి పట్టుకోండి, ఒక 2 to 3 minutes పట్టుకుంటే అది ఖచ్చితంగా మనకి నార్మల్ మన బాడీ మెకానిజం దానికి చుట్టుపక్కల క్లాటింగ్ ఫార్మేషన్ అయ్యి అది ఆగిపోతుంది. సో ఫ్రెన్యులం ఉంటే ఎటువంటి సమస్య లేదు, లేకున్నా ఎటువంటి సమస్య లేదు. కానీ ఎవరికైనా అంగం పైన ఈ తోలు అనేది చాలా పైన అటాచ్డ్ ఉంటే దానికి డెఫినెట్లీ మీరు సర్జరీ చేసుకునే అవసరం ఉంటుంది. సర్జరీ అంటే ఏదో పెద్ద ప్రమాదకరమైన సర్జరీ కాదు. దీన్ని నార్మల్ స్తుంతి సర్జరీ అంటాము. ఇప్పుడు మనము నార్మల్గా కల్చరల్గా చేసే స్తుంతి, ఇప్పుడు ముస్లిమ్స్లో కానీ జ్యూస్లో కానీ మనం చేసే సర్జరీ సర్కంసిషన్, ఇది చాలా మంచిది. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. మీ సెక్షువల్ లైఫ్ ఇంకా బెటర్గా అవుతుంది తప్ప దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. కల్చరల్గా ఎవరైనా చేసుకోవచ్చు. మీరు అది చేసుకుంటే అది తప్పనేది రాంగ్. అబ్సల్యూట్లీ చాలా సేఫ్, అది చేసుకోండి. సో ఇది టేర్ అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మర్చిపోండి. సో టేర్ కాకపోయినా మీకు ఏదో సమస్య ఉంది మాత్రం ఏం కాదు. సో ఇది ఫ్రెన్యులార్ టేర్స్ అంటాము. ఒకవేళ ఫ్రెన్యులం కంప్లీట్గా కట్ అయితే దాన్ని ఫ్రెన్యులార్ రీకన్స్ట్రక్షన్ అంటాం, దాన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అంటాం. సో సర్కంసిజన్ చేసేటప్పుడు మా వరకు మేము చేసేది చాలా కాస్మెటిక్గా చేస్తాము. దీంట్లో స్టేప్లర్ కానీ లేజర్ కానీ వాడము. ఎందుకంటే మాకు డిజైర్డ్ ఎఫెక్ట్స్ రావు. అంటే నాకు ఎట్లా కావాలనుకుంటున్నాను. స్టేప్లర్ సర్కంసిజన్ చేసినా లేజర్ చేసినా చాలా సింపుల్గా ఒక డాక్టర్కి మ్యాక్సిమం 5 నిమిషాలు ఆపరేషన్ అయిపోతుంది. కానీ మాకు నీట్గా రీకన్స్ట్రక్షన్ చేయడం మనకు అంత కష్టమవుతుంది. కాబట్టి నా వరకు నేను ఎక్కువ కన్వెన్షనలే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు కంట్రోల్ ఉంటుంది, నా సర్జరీ పైన కంట్రోల్ ఉంటుంది. ప్లస్ నాకు కావాల్సినట్టు మంచి కాస్మెటిక్గా కూడా డెఫినెట్లీ ఇవ్వచ్చు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సర్జరీ గురించి లేకపోతే ఇది దీంట్లో ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.